హలో గైస్, వెల్కమ్ టు పార్ట్ 7 ఆఫ్ సి లెర్నింగ్. సో దీంట్లో మనకు వచ్చేసి అరైస్ కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకున్నాం. ఇంతకు ముందు మనం చేసిన వీడియోలు మీరు ఏవైతే చూడలేదో అవి నేను డిస్క్రిప్షన్ అయితే పెడతామంట. అప్ టు లూప్స్ వరకు అయితే మనం కాన్సెప్ట్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో దీంట్లో మీరు ఏదైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీరైతే ఈజీగా చెక్ చేసుకోండి. సో అరైస్ కాన్సెప్ట్స్ కదా. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అరే కాన్సెప్ట్స్ అంటే మన నాని మూవీలో ఉంటుంది కదా, అరే రే అరే రే లైక్ దట్ అనమాట. ఇది అరేస్ అంటే ఏం లేదు, విచ్ ఇస్ నథింగ్ బట్ సేమ్ డేటా టైప్ అనమాట. చూడండి, మనం ఇప్పుడు మన ఫ్రెండ్ మన అరే 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 అని ఎవరిని పిలుస్తాం, మనకి ఎవరైతే క్లోజ్ గా అవుతారో వాళ్ళని మాత్రం మనం అరే అని పిలవగలం. అంటే మనం ఇద్దరం సేమ్ మైండ్ సెట్స్ ఉంటే మనం పిలవగలం. అంటే ఇద్దరికి సేమ్ బాండింగ్ అయితే ఉండాలి. సో అలాగే ఇక్కడ అరేస్ లో కూడా మనకి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఇస్ సేమ్ డేటా టైప్. సేమ్ టైప్ అంటే సేమ్ డేటా టైప్ అనమాట. సో సేమ్ డేటా టైప్ అంటే డేటా టైప్స్ మనకి ఐడియా ఉంది కదా, ఇంటూ ఫ్లోట్ క్యారీ డబుల్ లాంగ్. సో వీటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఆ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి సేమ్ డేటా టైప్ అనేది అవి ఉండాలన్నమాట. ఇది హోమోజీనియస్ డేటా టైప్స్ ని కలెక్షన్ కింద తీసుకుంటాం. అంటే మనకి ఇప్పుడు అరేస్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటున్నాం కరెక్ట్, బట్ ఎందుకు నేర్చుకోవాలి అరేస్ కాన్సెప్ట్స్? ఎందుకు నేర్చుకోవాలి? సో మనకి ఫంక్షన్స్ వరకు అయిపోయింది, ఐ మీన్ లూప్స్ వర్క్ అయిపోయింది, బట్ అరైస్ కాన్సెప్ట్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఎందుకంటే మనకి వర్క్ అనేది రిడ్యూస్ చేయడానికి. వర్క్ ఎలా రిడ్యూస్ అవుతుంది? వర్క్ రిడ్యూస్ చేయాలని మనకు ఫర్ లూప్స్ ఉన్నాయి, వైల్ లూప్ ఉంది. సో ఈ లూప్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఒక 1000 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనం డేటా అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. సో 1000 మెంబర్స్ స్టూడెంట్స్ కలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నో వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేవి మనం ఎంటర్ చేయమన్నారు. సో ఎంటర్ చేయమన్నప్పుడు మనం ఎలా తీసుకుంటాం? విచ్ ఇస్ నథింగ్ బట్ సేమ్ డేటా టైప్ అనుకోండి. ఒక ఇంటీజర్ అనుకోండి, లేకపోతే ఫ్లోట్ అనుకోండి, ఏదో ఒకటి, బట్ ఏదో ఒక సింగిల్ డేటా టైప్. సో ఇది ఏంటంటే నేను తీసుకున్నాను. సో అప్పుడు మనం నార్మల్ డిక్లరేషన్ ఎలా చేస్తాం? సో ఇలా మనం ఏవైతే ఉన్నాయో ఆ 1000 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క వేరియబుల్స్ నేమ్స్తో ఇచ్చుకొని, అంటే ఫస్ట్ డిక్లేర్ చేసుకుని తర్వాత ఇనిషియలైజ్ చేసుకుని, అంటే ఇది ఎంత టైం ప్రాసెస్, మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలి. ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైం కదా. అంటే మనకి ఒకవేళ మనకి ఈ వర్క్ అనేది మనకి ఎవరైనా అసైన్ చేస్తే హాఫ్ డే దీనికే మనకి అయిపోతుంది. సో హాఫ్ డే మనకి అయిపోయిందంటే మనకి చాలా ఎక్కువ టైం తినేస్తున్నట్టు మనకి ఇది. సో అలాంటప్పుడు మనకి అరైస్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా సింపుల్ అవుతుంది అనమాట. సో ఎలా అవుతుందంటే ఇది చూద్దాం. సో ఇక్కడ ఇంట్ అని ఉంది. సో ఇది ఎరే డిక్లరేషన్ అనమాట. ఎరే డిక్లరేషన్ లో మనం ఎరేస్ లో మనకి టోటల్ 2 ఉంటాయి అనమాట. సింగిల్ డైమెన్షన్ ఉంటుంది, అండ్ మల్టీ డైమెన్షన్ కూడా ఉంటుంది అనమాట. మల్టీ డైమెన్షన్ లో మనకి 2 డైమెన్షనల్ 4 డైమెన్షనల్ సో అట్లా ఉంటుంది అనమాట. సింగిల్ అండ్ మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి అనమాట మనకి దీంట్లో. సింగిల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. ప్రజెంట్ మనమైతే సింగిల్ డైమెన్షనల్ గురించి మనం అయితే నేర్చుకుందాం అనమాట. సో ఇదైతే చూద్దాం మనం సింగిల్ డైమెన్షన్ లో. సో సింగిల్ డైమెన్షన్ లో చూడండి, ఇది వచ్చేసి మనకి ఒక డేటా టైప్ అనమాట. సో మనం ఇందాక చూసాం కదా ఇంట్ అనేది. సో ఇది ఏవైతే మనం ఎలిమెంట్స్ తీసుకుంటున్నామో అరేస్, సో అవన్నీ కూడా మనం సేమ్ డేటా టైప్ అవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ ఏదో ఒక డేటా టైప్ అయితే మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి, లైక్ ఇంటూ ఫ్లోట్ ఏదైనా మీ ఇష్టం అనమాట. సో మనకి వర్క్కి ఏదైతే నీడ్ అవుతుందో అది. సో ఇక్కడ అరే నేమ్. సో అరే నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్సో లైక్ వేరియబుల్ నేమ్. సో మన వేరియబుల్ నేమ్స్ ఎలా అయితే ఇచ్చుకుంటామో ఇక్కడ అలాగే ఇచ్చుకోవాలి. అది ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ వితౌట్ స్పేస్ లేకుండా మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఏం చేయాలంటే అరే సైజ్ అంటే ఏంటి? అరే సైజ్ అంటే ఇస్ నథింగ్ బట్ నేను 1000 స్టూడెంట్స్ యొక్క డేటా తీసుకోవాలి. సో అలాంటప్పుడు నా యొక్క అరే సైజ్ ఎంత అవుతుందంటే 1000 అవుతుంది. నేను ఒకవేళ 10 మెంబర్స్ తీసుకోవాలనుకోను, అప్పుడు నా సైజ్ అనేది 10 అవుతుంది. సో ఇట్లాగనమాట. సో ఇక్కడ
లైన్ అనేది టర్మినేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో ఇంట్ అనేది ఇక్కడ డేటా టైప్, ఇది స్టూడెంట్ మార్క్ అనేది వేరియబుల్ నేమ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అరే నేమ్ అనమాట. సో ఇది నేను 1000 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క డేటా తీసుకోవాలి కాబట్టి ఇది 1000 అనమాట. ఇది స్క్వేర్ బ్రాకెట్స్ లో తీసుకున్నాం అనమాట. అంటే ఇది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది అనమాట. సో మెమరీ అలొకేషన్ ఎలా జరుగుతుందంటే ఇన్నర్ ఆఫ్ ద కంప్యూటర్ మనకి ఎలా జరుగుతుందంటే ఇక్కడ జీరో ఆఫ్ ది ఇండెక్స్ దగ్గర మనకు స్టార్ట్ అవుద్ది. జనరల్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ నేను 10 నెంబర్స్ ప్రింట్ చేయమన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ గా 10 నెంబర్స్ ప్రింట్ చేయమంటే ఒకళ్ళు ఏం చేస్తారు 1 to 10 చేస్తారు, ఒకళ్ళు 0 to 9 చేస్తారు, ఒకళ్ళు 20 to 30 చేస్తారు. అంటే ఎలా చేసినా నాకు కావాల్సింది ఏంటి ఒక 10 నెంబర్స్ కావాలి. సో అలాగే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇక్కడ కంప్యూటర్ అనేది నువ్వు ఎలా చూసుకున్నా మనకి సి లాంగ్వేజ్ లో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది ఇండెక్స్ అనేది. సో ఇండెక్స్ వేరు వాల్యూ వేరు అనమాట. దాని గురించి చూద్దాం. సో ఇండెక్స్ అనేది మనకి 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ -1 దగ్గర ఎండ్ అవుద్ది. సైజ్ -1 అంటే మనకి సైజ్ ఎంత, సైజ్ అనేది మనకి 1000 కదా. సో సైజ్ అనేది మనకి 1000 అయింది. సో సైజ్ 1000 అయినప్పుడు 1000 -1 ఎంత అయింది 999 అయింది అనమాట. సో మనకి ఎండింగ్ ఎక్కడ అవుద్ది 999 దగ్గర అవుద్ది అనమాట అరే ఇండెక్స్ అనేది. సో ఇవి వచ్చేసి మనకి అరే ఇండెక్స్ అవుద్ది. సో ఇవి వచ్చేసి మనకి వాల్యూ అవుద్ది అనమాట. అంటే మనకి ఈచ్ ఇండివిజువల్ అరేకి అరే ఇండెక్స్ కి ఈచ్ ఇండివిజువల్ వాల్యూ అయితే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అందుకని మనకి అరేస్ కాన్సెప్ట్స్ ఈజీగా ఉంటుంది అనమాట మనకి. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి అరేస్ లో ఎలా ఉంటుంది అనమాట, మనం ఏదైనా ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 నెంబర్స్ స్టూడెంట్స్ తీసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం 5 అని ఇచ్చుకుంటాం. ఇక్కడ 1000 నేను ఇచ్చుకున్నాను, నాకు 1000 నీడ్ కాబట్టి నేను 1000 ఇచ్చుకున్నాను. నువ్వు 5 ఇచ్చుకుంటావు. 5 ఇచ్చుకుంటే ఎంత అవుద్ది 5 - 1 4. సో అరే సైజ్ అనేది ఎక్కడ ఎండ్ అవుద్ది ఇండెక్స్ 4 దగ్గరే ఎండ్ అవుద్ది అనమాట. స్టార్టింగ్ ఎక్కడ అవుద్ది 0 దగ్గరే స్టార్ట్ అవుద్ది. నువ్వు ఎలా చూసుకున్నా అరే అనేది 0 దగ్గర స్టార్ట్ అవుద్ది, ఎండింగ్ అనేది సైజ్ -1 దగ్గర ఎండ్ అవుద్ది అనమాట. సో ఇదనమాట. మీరు ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేవి మీరైతే చూసుకున్నమాట. మీ పీడిఎఫ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ పెడతాను. సో అలాగే మనం ఒకవేళ క్యార్ చూసుకుందాం, క్యార్ డేటా టైప్. సో మనం ఇంటి అయితే డేటా టైప్ తీసుకున్నాం, క్యార్ కూడా అలాగే అనమాట. సో క్యార్ లో ఇక్కడ మనం క్యార్ డేటా టైప్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి క్యార్ అరే నేమ్ తీసుకున్నాం. ఇక్కడ సైజు, సో సైజు లో మన క్యార్ అంటే సింగిల్ లెటర్ అనేది మనకి స్టోర్ అవుద్ది. సో సింగిల్ లెటర్ స్టోర్ అవునప్పుడు మనం ఏం చేసుకుంటాం, సో JOOD. సో ఇలా మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అయితే మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనం అక్కడైతే ఎలిమెంట్స్ లో మనం వాల్యూస్ తీసుకున్నాం 1 2 3 4 అని. సో ఇక్కడ ఏం చేసుకుంటాం లెటర్స్ తీసుకుంటాం అంతే. మనం ఏ డేటా టైప్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ డేటా టైప్ కి సంబంధించిన వాల్యూస్ మాత్రమే ఇక్కడ స్టోర్ చేసుకోగలం అదనమాట. సో ఇది మనం అరే ఇనిషియలైజేషన్ ఎలా చేయాలి, మనం ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం అరే డిక్లరేషన్ చూసుకున్నాం. సో ఇప్పుడు అరే ఇనిషియలైజేషన్ ఎలా జరిగిద్దో చూద్దాం. సో అరే ఇనిషియలైజేషన్ అనేది మనం అట్ ద టైమ్ ఆఫ్ అరే డిక్లరేషన్ లోనే చేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ టైప్ అనేది తీసుకుందాం అరే సైజు, ఇదంతా అరే డిక్లరేషన్ పార్ట్. సో అరే డిక్లరేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం సెమికోలన్ ఎండ్ చేస్తాం. ఇప్పుడు మనం అరే డిక్లరేషన్ మాత్రమే చేయాలనుకున్నప్పుడు. బట్ ఇక్కడ మనం అరే డిక్లరేషన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకు మనం ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నాం. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే సెమికోలన్ తీసుకుని = పెట్టి ఇక్కడ ఫ్లవర్ బేసిస్ లో మనం ఏవైతే వాల్యూ ఇవ్వాలనుకున్నామో ఆ వాల్యూస్ ఇచ్చుకుంటాం అనమాట. సో విత్ సపరేషన్ ఆఫ్ కామా. సో ఇక్కడ చూసారు కదా. సో ఇంటూ ఇక్కడ అరే నేము, ఇక్కడ అరే సైజు = నేను ఇక్కడ 7 నెంబర్స్ అంటే 7 వాల్యూస్ తీసుకోవాలనుకున్నా. సో 7 వాల్యూస్ నేను ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట వాల్యూస్. సో ఈజీగా మనం ఇనిషియలైజేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ లోనే ఇనిషియలైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్యార్ కూడా అంతే అనమాట. క్యార్ కి ఇక్కడ /0 ఇచ్చారు. సో /0 ఎందుకు ఇచ్చారంటే అక్కడ ఎండ్ అవుతుంది అన్నట్టు. సో నల్ పాయింట్స్ మనం రీడ్ చేసుకోకుండా. సో దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇనిషియలైజేషన్స్ కూడా ఉన్నాయి అనమాట. వాటి గురించి కూడా చూద్దాం.
సో ఇనిషియలైజేషన్లో మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే సైజ్ మెన్షన్ చేశాను. ఒకవేళ నేను 7 అనే సైజ్ మెన్షన్ చేయకపోయినా నేను ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ నేను 7 అనేది రిమూవ్ చేసాను ఇలా. సో 7 అనేది రిమూవ్ చేసి నేను ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చుకుని ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ వాల్యూస్ ఇచ్చేసాను. అంటే నాకు తెలీదు, సో ఎరే సైజ్ అనేది నాకు తెలియదు, నేను ఎంతమంది స్టూడెంట్స్ డేటా తీసుకుంటారో నాకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాను, సో ఇక్కడ నేను ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నాను అంతమంది నేను వాల్యూస్ ఇచ్చేసుకుంటాను విత్ ద సపరేషన్ ఆఫ్ కామా. సో అంతమంది వాల్యూస్ ఇచ్చుకున్నప్పుడు డిఫాల్ట్గా ఎరే ఏం చేస్తుందంటే ఇక్కడ నువ్వు ఎన్ని వాల్యూస్ అయితే తీసుకున్నావో అన్ని వాల్యూస్ అయితే నువ్వు ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ సైజ్ అనేది తీసేసుకుంటున్నాం అన్నమాట ఆటోమేటిక్గా. సో అదనమాట. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ ఎరే సైజ్ అనేది 7 ఇచ్చాను, బట్ ఇక్కడ నాకు వాల్యూస్ అనేది నాకు తెలియకుండా నేను 7 ఇచ్చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకోవాలనుకున్నాను, బట్ ఆ 1000 మెంబర్స్లో ఒక 14 మెంబర్స్ 50 మెంబర్స్ రిటర్న్ అయిపోయారు. వాళ్ళ డేటా అనేది నాకు అవసరం లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను 950 అని మార్చుకోక్కర్లేదు. మనం ఏం చేయొచ్చు, ఇక్కడ డైరెక్ట్గా మనం 50 అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే 950 డేటా అనేది 950 యొక్క డేటా అనేది నేను తీసుకుంటాను, 950 స్టూడెంట్స్ యొక్క డేటా. సో అప్పుడు ఏమవుద్దంటే నాకు ఈజీగా సింపుల్గా అవుద్ది అనమాట 950 డేటా తీసుకున్నప్పుడు. ఎందుకంటే రిమైనింగ్ అనేది మనకి ఎంటీ మిగిలిపోతుంది అంట, నల్ వాల్యూస్ అనేది స్టోర్ అవుతుంది అనమాట మనకి ఎరేస్లో. సో అదే మనకి డ్రాబ్యాక్ అనమాట ఎరేస్లో. ఒకవేళ నువ్వు సైజ్ అనేది నువ్వు 10 ఇచ్చావంటే ఆటోమేటిక్గా 10 వాల్యూస్ అనేది నీకు స్టోర్ అయిపోతుంది నీకు. అది ఒకవేళ నువ్వు 5 అనేది నువ్వు వాల్యూస్ నీకు నీడెడ్ అయినా నువ్వు 5 వాల్యూస్ స్టోర్ చేసినా అది 10 మెమరీ అలొకేషన్స్ అయితే తీసేసుకుంటుంది. అదే మనకి అరేలో డ్రాబ్యాక్ అనమాట మనకి. సో ఒకవేళ మనం ఎరేస్ డిక్లరేషన్ చేసాం, బట్ ఈ ఎరేస్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలంటే ఎలా ప్రింట్ చేసుకోవాలి ఎరేస్ని ఇది చూద్దాం అనమాట. సో ఎలా ప్రింట్ చేయాలంటే మనం ఎరేస్ని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి. సో అంటే ఇండెక్స్ వాల్యూ ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే మనం ప్రింట్ అయితే చేసుకుంటాం అనమాట సింగిల్ డైమెన్షన్ అరేలో. ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎరే ఇనిషియలైజేషన్ చేసాం. ఎరే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసారు కదా నేను ఏ వాల్యూ ఇవ్వలేదు, ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చుకున్నాం. సో ఏ వాల్యూ ఇవ్వకుండా 1 2 3 4 5 సో 5 ఇచ్చుకున్నాం అనమాట. సో 5 ఇచ్చుకున్నప్పుడు నాకు ఎంత అవుద్ది ఇక్కడ ఎరే సైజ్ అనేది ఎరే ఆఫ్ 5 అవుద్ది అనమాట. సో బట్ ఇండెక్స్ వాల్యూస్ ఎంత అవుతాయి, ఇండెక్స్ వాల్యూస్ ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, అండ్ ఇక్కడ 3 అవుతుంది, సో ఇక్కడ 4 అవుతుంది. సో బట్ ఇక్కడ ఎరే సైజ్ అయితే మనకి 5 అవుతుంది అనమాట ఎరే సైజ్ అనేది. సో ఇలా స్టోర్ అవుతుంది అనమాట. డిఫాల్ట్గా ఇది డిఫాల్ట్ వాల్యూ అయితే తీసేసుకుంటుంది అనమాట అది. సో అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎరే సైజ్ ఉన్నది కదా. సో ఇక్కడ ఎలా ప్రింట్ చేయాలంటే ఎరే ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇండెక్స్ వాల్యూ అయితే ఇచ్చుకుంటాం. ఇక్కడ 1 ఉంది, సో 1 అంటే ఎంత అవుతుంది, 1 అంటే 3 అవుతుంది. సో 2 అంటే 3 అవుతుంది. ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ అనేది మనకి 0 దగ్గర స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం కాబట్టి. సో 0 1 2 3 4 అనమాట. సో మనం ఒకవేళ నాకు 1 అనేది ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 1 ప్లేస్లో 0 పెట్టుకుంటా, అప్పుడు మనకి ఈ అరే అనేది ప్రింట్ అవుతుంది అనమాట. లేదు నాకు ఇవన్నీ కావాలనుకో, అప్పుడు నువ్వు ఇవన్నిటి వాల్యూస్ తీసుకుంటావు, అరే ఆఫ్ 0 అరే ఆఫ్ 2 అరే ఆఫ్ 3 అరే ఆఫ్ 4. సో అలా నువ్వు ఎన్ని కావాలి అన్ని నెంబర్ ఆఫ్ అరేస్ అయితే నువ్వు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ అయితే మీరు చూసుకోండి, నేను ఇక్కడ అయితే మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. సో ఇది మీకు ఇవైతే సింపుల్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్స్ అయితే మీరు చూసుకోండి. మరి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు అంతే. ఈ వీడియో నేను సింగిల్ డైమెన్షనల్ అరే గురించి అయితే చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో అంటే ఈ పార్ట్ 7లో ఇది 1 పార్ట్ అనమాట. 7లో ఇంకో 2 పార్ట్ కూడా ఉంటుంది. అది ఏంటంటే మనకి మల్టీ డైమెన్షనల్ అరే. సో మల్టీ డైమెన్షనల్ అరే గురించి మనం తెలుసుకోవాలంటే మీకు ఈ మ్యాట్రిక్స్ గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీరు ఎవరైనా చూసుకోవాలంటే మ్యాట్రిక్స్ కూడా ఒకసారి అయితే చూడండి. సో మీకు
1 or 2 డేస్లో అయితే మీకు నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది అనమాట. అంటిల్ దెన్ బై బై. అయితే మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి, నేనైతే ఇది డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఒకవేళ మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.